హాయ్ అండి, నమస్తే. నేను ప్రియా. మా ఏసీఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం బొగడబంతి పువ్వులు ఉన్నాయి. సాటర్డే కదండి, చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. బొగడబంతి పువ్వులు చూపిస్తానండి మీకు వీడియోలోని. అసలు విత్తనాలు, ఆ పువ్వులు నేను గుడి నుంచి తెచ్చుకున్నాను. తెచ్చుకున్నవి ఎండబెట్టి నేను విత్తనాలు చల్లితే విరబూసేయండి చాలా. ఎప్పుడు కుండీల్లోనే అట్లను వేస్తాను, మేడ మీద కూడా వేస్తున్నాను. చక్కగా ఈరోజు మనం ఆ పువ్వులు తెంపుకొని దండ కట్టి దేవుడికి వేద్దాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇప్పుడు ఇవి తెంపుకొని మనం మాల కడదాం. చూసారా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా రోజులు ఉంటాయండి ఈ బొగడబంతి పువ్వులు అనేది. మనం వీటిని ఆర్నమెంటల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చక్కగా మనం దండ కట్టుకోవచ్చు. నెక్స్ట్ కుండీలు అవి వేసుకుంటే మనం చాలా చక్కగా ఉంటాయి. ఈ దండండి కడితే చక్కగా వారం 10 రోజులు అలాగే ఉంటుందండి నీట్గా. ద్వారబంధాలకి అట్లా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. కేరళ సైడ్ అయితేనండి ఇవి చక్కగా మాలలేనండి, పెద్ద పెద్ద మాలలు. నెక్స్ట్ ఓనం ఫెస్టివల్స్ కూడా చాలా బాగా యూజ్ చేస్తారు ఈ బొగడబంతిని. వీటికి కంపోస్ట్లు కూడా మనం ఏవి ఎక్కువ ఇవ్వక్కర్లేదండి. రెగ్యులర్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకి వెజిటబుల్స్ మొక్కల్లాగా ఇదంతా 0 బడ్జెట్ అండి దీనికి. దీనికి పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ అండి. ప్రాబ్లమే ఉండదు ఈ మొక్కలతోనే. మనకి గార్డెన్లోని మిద్దె తోట అది ఉన్న వాళ్ళు కూడా అక్కడక్కడ ఈ మొక్కలు పెట్టుకుంటే మనకి చక్కగా పాలినేషన్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎల్లో ఫ్లవర్స్తో పాటు ఇవి కూడా పెట్టుకుంటే మనం పాలినేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. బర్డ్స్ అవి బాగా అట్రాక్ట్ అవుతాయండి వీటికి. చూసారు కదండి ఇవి కాస్మోస్. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి లైట్ ఎల్లో అండి, ఇంకోటి డార్క్ ఆరెంజ్. ఫ్లవర్ కూడా చూసారండి ఎంత పెద్ద పెద్ద అవుతున్నాయో. ఇది మాకు మా హోమ్ దగ్గర ఉన్న కిచెన్ బ్యాక్ సైడ్ అండి వేసాను. కిచెన్ నుంచి ఈజీగా మనం వాటర్ వేసుకోవచ్చు కదా. అలాగే కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు చక్కగా ఇటు పోసేస్తుంటాం. సో దానివల్ల ఏంటంటే మొక్కలు అనేవి గ్రోత్ చూసారా ఎంత పెద్దగా ఎదుగుతున్నాయో. చూసారు ఇవన్నీ కాస్మోస్. చాలా అందంగా ఉంటుందండి. ఎక్కువ పాలినేషన్కి ఇలాంటి ఫ్లవర్స్ మనం యూజ్ చేయొచ్చు. మిద్దె తోట ఉన్న ప్రతి ఒక్కరు కూడానండి ఇలాంటి ఎల్లో ఫ్లవర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ప్రతి 4-5 కుండీల దగ్గర ఒక ఎల్లో ఫ్లవర్ పెట్టేటట్టు మీరు ఉంటే మీకు పాలినేషన్ కూడా చక్కగా అవుతుందండి. అలాగే ఇక్కడ కొన్ని బొగడబంతి పూలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం రండి. ఇందులో అన్నీ కలిపి కొట్టానండి. కాకరకాయ, ఇంకా చాలా రకమైన ఫ్లవర్స్ అన్నీ పెట్టాను. సీజన్ అయిపోతే వెంటనే మళ్ళీ తీస్తుంటాను. మళ్ళీ ఇంకో 4-5 రకాలు పెడుతుంటాను. ఎక్కువ కిచెన్ వేస్టేజ్ అండి ఇటు సైడ్ మనకి. సో దానివల్ల ఏంటంటే ఇలా వేస్తే అలా మనకి ఈజీగా వస్తే. ఇటు ఒక పురుగు కానీ ఏమీ ఉండదండి, ఏమీ ఉండవు ఇటు అయితే. ఇవి మనం ఎప్పటికప్పుడు పించ్ చేసుకోవడం వల్ల మళ్ళీ అక్కడ కొత్త చిగురు వచ్చి ఫ్లవర్ వస్తుందండి చక్కగా. మన అందుకే ఎప్పటికప్పుడు పైన ఆకుకూరలనే చూసుకోండి. ఆకుకూరలు ఏదైనా కూడా అలాగేనండి 3 క్రాప్స్ వరకు వస్తుంది. అలాగే వంకాయలు తీసుకోండి, టమాటాలు తీసుకోండి. కట్ చేస్తున్న కూల్ది మనకి ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కల్ని. మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే ఇస్తుంది. చూసారా ఎన్ని వచ్చాయో. ఇంకా ఉన్నాయండి, కోద్దాం. ఈ కాస్మోస్కి విత్తనాలు అనేవి చూడండి ఎలా ఉంటాయి. ఇవి ఉన్నాయి కదండి, ఇవేనండి విత్తనాలు. ఇవి మనం తీసి దాచుకుంటే చక్కగా మళ్ళీ వేరే నారు పోసుకోవడానికి పనికొస్తాయి. అవి ఇక్కడ కాకరకాయలు 2 పండిపోయండి. ఇది ఇప్పుడు తెంపేసి ఉంచుదాం, విత్తనాలకు మనకు పనికొస్తాయి. ఈ 2 విత్తనాలకు ఉంచుతానండి. మూలమూలలు ఉంటే కనిపించు మనకి కాకరకాయలు. చూసారు కదా మా తోటలో ఉన్న పువ్వులేనండి అవన్నీ కూడా. ఇంకా కిందన కూడా ఉంటాయి. చక్కగా ఉదయాన్నే పూజ అయితే చేసుకుంటాం 7:30 కల్లా.
ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపాను కదండి, ఈ పువ్వులతోని మాల కడుతున్నాను. ఈ మాల కట్టి స్వామివారికి వేస్తాను. నేను సింహాచలం ఎప్పుడు వెళ్ళినా సరే ఈ పువ్వుల దండే కట్టి తీసుకొని వెళ్తామండి చక్కగా. ఇలా ఇప్పుడు ఈ దండ కట్టి నేను స్వామివారికి వేస్తానండి. ఈరోజు నా పార్ట్నర్ ఇందు అండి. ఇందు హాయ్ చెప్పు. ఏదైనా మన చేతులతో తెంపుకున్నవి ఇలా మాలలు కట్టుకొని భగవంతుడికి వేయడం, అలాగే మన చేతులతో తెంపుకున్న కూరగాయలు ఏంటి, ఆకుకూరలు ఏంటి, పువ్వులు ఏంటి, మనసుకి చాలా ప్రశాంతతను ఇస్తుందండి. నిజంగా హ్యాపీనెస్ అసలు చాలా బాగుంటుంది. మన మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను పెంచడానికే ట్రై చేయండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం. చూశారు కదండి చక్కగా దండ. ఇప్పుడు మనం స్వామికి వేసేద్దాం. ఈ మిగిలిన పువ్వులతో కిందని వినాయకుడు ఉంటారండి మాకు ఎంట్రన్స్లోని. ఆ వినాయక స్వామికి ఈ మాల వేస్తాను. చూశారు కదండి బొగడబంతి పువ్వులు తెంపి దేవుడికి నేను మాల వేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఉంటానండి. సమస్తలోగా సుఖినో భవంతు.